వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కడిగేసి ఇది ఉల్లిపాయలు ఇవన్నీ మనం పోపు పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సగం వేగాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత కొంచెం బాగా ఎర్రబడ్డాయి. ఇట్లా బ్రౌన్గా వచ్చిన తర్వాత మనమైతే కాస్త ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేసేసి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్కి. వేయండి. ఇక అన్నీ అయితే ఇలా వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసి ఇదైతే ఒక మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో ఒక 10 minutes తర్వాత తీస్తాను. సిమ్లోనే ఉంటుంది. ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ పెట్టేసుకున్నాం. అబ్బో ఈ మాత్రం చేయటం మాకు రాదా అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తా కామెంట్ పెట్టకండి. నేనేదో వీడియో కోసం చేసుకుంటున్నాను, ఓకేనా. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అలా ఉన్నప్పుడే ఉప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వేస్తా. పిల్లలు సింపుల్గా తింటారు కదా, కారం లేకుండా. కొంచెం ఉప్పు వేసేసి పెప్పర్ పౌడర్ వేసేస్తే నేను ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిరపకాయ, పెప్పర్ పౌడర్, సింపుల్. ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అబ్బా. ఇది ఒక ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫ్రైడ్ రైస్. కారం కారం పసుపు ఏం లేకుండా సింపుల్గా అంతే. ఉప్పు, కారం, పసుపు వేసానండి. వేసిన తర్వాత బాగా మగ్గాలి, ఇంకా మెత్తబడాలి బాగా. సిమ్లోనే వేసేసాను వంకాయ ఫ్రై. కారం, పసుపు ఇందాక వేసాను, ఆ క్లిప్ తీయలేదు, అందుకే నేను తిరగా కూడా పెడుతున్నాను. డ్రై చాలా బాగుంటుంది. నా వంకాయ తాలింపు చాలా బాగుంటుంది.